ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ కిడ్స్ స్పెషల్ స్నాక్ చూపించబోతున్నానండి. ఇది బర్త్డే పార్టీస్కి చాలా సూపర్గా ఉంటుంది. చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చు. అదే బ్రెడ్ లాలీపాప్స్. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్ 5, మెల్టెడ్ బటర్ 2 టేబుల్ స్పూన్, మెల్టెడ్ డార్క్ చాక్లెట్ 1/2 కప్, హర్షెస్ సిరప్ 3 టేబుల్ స్పూన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ప్రింకిల్స్. ముందుగా ఒక మిక్సీ జార్లో బ్రెడ్ స్లైసెస్ని కట్ చేసుకుని ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. నేను ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ యూస్ చేసుకున్నానండి. మీకు కావాలంటే మిల్క్ బ్రెడ్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా ఫైన్గా బ్లెండ్ చేసుకున్న బ్రెడ్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో మెల్టెడ్ బటర్, హర్షెస్ చాక్లెట్ సిరప్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర ఏ చాక్లెట్ సిరప్ ఉన్నా యూస్ చేసుకోవచ్చు అండి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు కొంచెం బ్రెడ్ క్రమ్స్ని తీసుకుని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలానే మిగతా బ్రెడ్ క్రమ్స్తో కూడా బాల్స్ని రెడీ చేసుకోవాలి. చూసారా, నాకు ఇన్ని బాల్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు టూత్పిక్ తీసుకుని బాల్ లోపలికి ఇలా గుచ్చి ఇప్పుడు ముందుగా మెల్ట్ చేసుకున్న డార్క్ చాక్లెట్లో డిప్ చేసి ఒక 5 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల చాక్లెట్ సిరప్ లాలీపాప్కి స్టిక్ అవుతుందండి. నేను స్ప్రింకిల్స్ కూడా స్ప్రింకిల్ చేశాక ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. ముందుగా పెట్టుకుంటే చాక్లెట్ కరగకుండా గట్టిగా ఉంటుంది. మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే ఆ స్ప్రింకిల్స్ వేసుకుని ఇలా డెకరేట్ చేసుకోవచ్చండి. స్ప్రింకిల్స్ లేకపోయినా చాలా బాగుంటుంది నార్మల్ లాలీపాప్. ఇలానే మిగతా బ్రెడ్ లాలీపాప్స్ పైన కూడా స్ప్రింకిల్ చేసుకోండి. ఇక్కడ నేను షుగర్ ఏమీ యాడ్ చేసుకోలేదండి. మీకు కావాలంటే షుగర్ వేసుకోవచ్చు. ముందుగా బ్రెడ్ క్రమ్స్ చేసుకున్నాం కదా, అందులో కొంచెం షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, క్విక్ అండ్ ఈజీ స్నాక్ బ్రెడ్ లాలీపాప్ రెడీ. బర్త్డే పార్టీకి పర్ఫెక్ట్ స్నాక్ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.